హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పిల్లలకి కొత్తగా న్యూ బుక్స్ తీసుకొచ్చినాము. అవి ఎట్లున్నాయో చూపిస్తానండి మీకు కూడా. చూడండి, ఇక ఒక్కొక్కరికి బ్యాగులు తీసుకుంటా పెడుతున్నాము. మనకే ఇంత బరువుగా ఉన్నాయి, పాపం సంవత్సరం అంతా పిల్లలు మొయ్యాల్సి వస్తుంటుంది. ఒక్కొక్కరి మా పాపది అలాగా, బాబుదా, ఇద్దరు బాబులవి అలాగా. అందరికంటే తక్కువ వెయిట్ అని అంటే మా చిన్న బాబుదే ఉంటుంది, ఎందుకంటే వాడిది కేవీ స్కూల్ కాబట్టి. ఇంకా వీళ్ళ ఇద్దరు ఏమో ప్రైవేట్ స్కూలు. ఒక్కొక్కరి చూపిస్తున్నాను చూడండి. మా చిన్నోడిది అవి, ఇవి మా పెద్ద పిల్లలవి. కానీ నోట్బుక్స్ ఇంకా రాలేవు, టెక్స్ట్ బుక్స్ ఓన్లీ వచ్చినాయి. నోట్బుక్స్ 2 days తర్వాత ఇస్తామని చెప్పినారు. వాటితో పాటు వాళ్ళకి ఇట్లా మన కవర్స్ ఇచ్చినారు. మా చిన్నోడికైతేనేమో అన్ని బుక్స్ వచ్చినాయి, 5 books వచ్చినాయి, కానీ ఒక టెక్స్ట్ బుక్ రాలేదు. వాడికి ఇవి కవర్స్ అనేవి బయట కొనుక్కోవాలి మేము. అవి మా చిన్నోడి అండి, చాలా తక్కువ ఉంటాయి వాడికి. ఒక్కొక్క బుక్కి అయినేసరికి వానికి వచ్చేసరికి మొత్తము ఒక 750 అయ్యిందనండి. వాళ్ళకు వచ్చేసరికి 19,000 అయినాయనండి. చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నదో. కానీ మేము అప్పుడు ట్రై చేసినాం, మాకు రాలేదండి వానికి. కానీ నాకు తెలుగు సబ్జెక్టు గవర్నమెంట్ బుక్స్ లేనంట ఈసారి. 8th class మా పిల్లలు. ఇగో మా వాడిది కూడా సేమ్ అదేనండి. ఇద్దరు ఒకే క్లాసు, ట్విన్స్ వాళ్ళు, నాకు బాబు పాప సేమ్ క్లాసు. గవర్నమెంట్స్ బుక్సే ఇచ్చారండి ఈసారి. మొన్నసారి ఏమో CBSE ఉండేనండి, చేంజింగ్ చేసిర్రు. మా పాపది బాబుది డ్రెస్ తీసుకున్నాను. ఒక డ్రెస్సు 1000 rupees అండి. అది వెనస్డే డ్రెస్, అది 1000 rupees వానికైనాయి. మొత్తం కలిపి వాళ్ళకి 20,000 దాకా వస్తాయి. వీడికి వచ్చేసరికి మా అంటే ఒక 2,000 అయినాయో కాలేదో అనండి, చెప్పలేము. కానీ అప్పట్లో మేము ఎంత ట్రై చేసినా మా పెద్ద పిల్లలకి రాలేదు. చిన్నోడికి ఏ సీట్ వచ్చింది. ఇక వాడికి ఏదో వాళ్ళకి లక్ వచ్చేసింది కదా అని అనుకున్నాము. వాళ్ళకి చాలా అంటే చాలా తేడా ఉందనండి. కానీ మేము ప్రతి సంవత్సరం బుక్స్ కొనుక్కునేటప్పుడు ఇదే అనుకుంటాము. ఇక సంవత్సరానికి సరిపడా అన్నీ తీసుకొచ్చినారు. ఒకటి పెన్సిల్ బాక్సు, ఇరైజర్ బాక్స్ సంవత్సరం దాకా వస్తే రావు. పెన్ను ఏమో వీళ్ళు ఇప్పుడు ఎన్ని రోజుల దాకా ఉంచుతారో అవి కూడా తెలియదు. బ్లాక్, రెడ్, బ్లూ ఇవి 3 తీసుకుంటారని అన్నారు. సంవత్సరం దాకా అడ్జస్ట్ చేసుకుంటాం మమ్మీ అని ఖచ్చితంగా చెప్పినారు. కానీ వీళ్ళు ఏం చేస్తారో నాకు మధ్యలో మళ్ళీ బుక్స్ పడుతూనే ఉంటాయి. మాకు డ్రాయింగ్ కానీ లేకపోతే వర్క్ బుక్స్ కానీ చాలా నాకు బయట ఖర్చు పెడుతూనే ఉంటాడు. వీడి ఇరేజర్ పోగొట్టిండు, వాడు పెన్ను పోగొట్టిండు, నాది తీసుకుండని గోల ఇల్లది. అయితే ఇప్పుడు అట్టలు వాళ్ళకు ఇట్లా కవర్స్ వేసుడైతే చూపిస్తాను. ఒక కవర్, ఇది కవర్ మీద వాళ్ళది స్కూల్ నేమ్ ప్రింట్ వస్తుందండి. నాకు ఇది ఒకటి బాగా అనిపిస్తుంది. టెక్స్ట్ బుక్కైనా నోట్బుక్కైనా వీళ్ళకేమో బయట కొంటాం కాబట్టి అట్లాంటిది ఏమీ ఉండదు ఇక మనము. కానీ ఇప్పుడైతే మా చిన్నోడికైతే వేస్తలేము. ఏ టెక్స్ట్ బుక్కి ఏదేది కావాలో వాళ్ళు స్కూల్లో గ్రూప్లో పెడతారు మాకు, అప్పుడు మాత్రమే వేయాలి. అందుకే వాడిది ఏమి వేయట్లేదు, సైడ్కి పెట్టుకుంటున్నాను. తర్వాత వేస్తానని అనుకుంటున్నాను. అయిపోయినాయి, వీటికి కవర్స్ వేయాలి. కవర్స్ వేద్దామని అనుకుంటున్నాను. తర్వాత వాళ్ళకి వేద్దామని. వీళ్ళు పెద్ద క్లాస్కి వచ్చినా కానీ ఒక వస్తువు ఒక దగ్గర ఉంచుకోనండి. వర్క్ బుక్ మా పాప చూపిస్తున్నది చూడండి, అది వర్క్ బుక్. అది ఎన్ని రోజులు ఉంచుకుంటారో నీట్గానే తెలియదు. మళ్ళీ టీచర్ మాకు ఫోన్ చేసి మీ బాబు బుక్ బోడగొట్టిండండి, ఈ బుక్ నీట్గా ఉంచుకోలేదు అని. వైట్నర్ మాకు అవసరం వస్తుందని తీసుకున్నాను. పిల్లలకు అవసరం వస్తుంది, మాకు కూడా అవసరం వస్తుందని తీసుకున్నాను. ఒకటేమో పిన్ చేసేది బాక్స్, అది ఆ బాక్స్ తీసుకున్నాను. ఇగో ఇవి మా మమ్మీ కరెక్ట్గా ఉంచుకుంటాము అని అన్నారు. పిన్ బాక్స్ పోయిన ఇయర్ తెచ్చినాను, అది పోయింది. మళ్ళీ కొత్తది మళ్ళీ తీసుకొచ్చినాను. కవర్స్ ఏ మమ్మీ మా పాప గోల. నాకు మా సార్ వచ్చినాడు, నువ్వు ఏం చూపిస్తున్నావు, ఏం చెప్తున్నావు, కరెక్ట్గా చెప్తలేవు,
ఆ పేపరు కవర్స్ బుక్కు కవర్స్ వేయమని మా పాప అప్పటి నుంచి అంటుంది, నువ్వు కవర్ వేయవా అని అన్నాడు. ఇక సరేలే అని ఒకటి కవర్ వేసి చూపిస్తామని పెట్టినాను. అట్లా నేము పైన వస్తుంది టెక్స్ట్ బుక్కైనా నోట్ బుక్కైనా కానీ బాగా వస్తుంది. ఇంతకుముందుకు పేపర్ పెట్టి నేను పిన్ చేసినాను. వీళ్ళ స్కూల్లో ఎక్స్ట్రా ఏంటంటే బ్యాగ్ వస్తుంది. ఈ మధ్య చాలా స్కూళ్ళల్లో ఇట్లనే పెట్టినారండి బ్యాగు. 1 ఇయర్ మాకు 2 బాబు పాప కాబట్టి బ్యాగ్ వస్తుంది. మా చిన్నోడికి బ్యాగ్ రాదు. తర్వాత ఇగో మేము బ్యాగ్స్ కూడా తీసుకున్నాము. వాడిది బడ్జెట్ తక్కువ మా చిన్నోడిది, ప్లస్ వానికి బ్యాగ్ కూడా తక్కువ పడుతుంది. ఇక కొత్త బ్యాగులు వీళ్ళిద్దరికి తీసుకున్నా. అంటే మాకు పిల్లలు 1-2 ఇయర్స్ చేసుకుంటారు ఎప్పుడైనా కానీ. ఇక మా చిన్నోడిది బ్యాగ్ మంచిగా ఉంది మమ్మీ, నాకు కొత్త బ్యాగ్ ఏమొద్దు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు. అమ్మో సంతోషం రా అనుకున్నాను. ఇది 2 ఇయర్స్ వాడినాను, వానికి 3 ఇయర్స్ వస్తుంది. ఎందుకంటే వానికి బుక్స్ తక్కువ కదా, ఇక వీళ్ళకు కొంచెం బుక్స్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఇక వీళ్ళు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసి అందులో ఒకటి నేను వాచ్ చేయడం వల్ల ఊకే అది కొంచెం పోయినది. సేమ్ బ్యాగ్స్ తీసుకున్నాను పోయిన ఇయర్, కానీ అవి 2 పాడైపోయినాయి, బాగాలేవని. ఇప్పుడు కూడా బుక్స్ తెచ్చుకునేటప్పుడు అది బ్యాగ్ తెచ్చుకునేటప్పుడు చెప్పినాను ఇది ఇంకా 2 ఏళ్ళు రావాలి అని. మరి ఏం చేస్తారో చూడాలండి. తెలుగు సబ్జెక్ట్ ఇది. అది ఒకదానికి కవర్ వేసి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది తెలుగు నా ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. మా పాప అంటుంది నాది ఇంగ్లీషు అని అంటుంది. ఐఎమ్ ఫేవరెట్ తెలుగు అని అంటున్నాను. మా ఇంగ్లీష్ అని చూపిస్తున్నది మా పాప. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం అండి. తెలుగు సబ్జెక్టు నాకు చెప్పాలని కోరుకుండే, మనం అంత చదువుకోలేదు కదా. ఇంతకుముందుకు కవర్స్ అన్నీ నేను అందులో వేసినానని మా సార్ ఎక్కిరించినాడు. ఇక అందుకే పేపర్ తీసేసి మరి ఒక్కదానికి వేస్తున్నాను చూడండి అనే చూపించినాను. అట్లా పిన్ చేసి, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లా వేసుడు చాలా ఈజీ. ఇక బయట తెచ్చుకున్నదంటే ఆ రోల్ తెచ్చుకొని కట్ చేసుకొని అట్లా వేస్ట్. నాకైతే మా చిన్నోడికైతే చాలా ఇబ్బంది అవుతుంది, వేస్ట్ పేపర్ బాగోతుంది. ఇది ఏ టెక్స్ట్ బుక్ ఏ నోట్బుక్కి వాళ్ళే సపరేట్ చేసి ఇస్తారు. ఆల్రెడీ మనకి ఎక్స్ట్రా మిగిలిపోతాయి. అట్లా కట్ చేశాను. నిజం చెప్పాలంటే మా పిల్లలు చాలా గ్రేట్ ఈ విషయంలో. నేను 1-2 సార్లు చూసినాను. మా పాప అంటది మమ్మీ నేను ట్రై చేస్తానులే అని అంటది. నన్ను ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టదు ఈ కవర్స్ వేయడంలో, ఆమె వేసుకుంటుంది. అట్లా ఫోల్డింగ్ చేసి పెట్టాలమ్మా. నాకు మా నాన్న చూపించినాడు అప్పట్లో నేను చదువుకునేటప్పుడు, ఇట్లా వేసుకోవాలమ్మా. నాకు మా మమ్మీ చూపెట్టింది అని అంటుంది పాప. అట్లా కవర్స్ వేసుకొని నీట్గా చేసుకుంటే ఒకసారి చూసినామంటే నెక్స్ట్ టైం అదే వస్తుందని చెప్పినాను. ఇక అదే కంటిన్యూషన్ చేసుకుంది. ఇవి వేసినాక ఇక ఇవన్నీ ఎన్నికి నాకు 1 డే పడుతుందో మరి ఇంత టైం పడుతుందో తెలియదు. వీళ్ళదో గోల, నాయి ఫస్ట్ అయ్యి ఇదొకటి ఎంత టైం పడుతుందో 1 డే పడుతుండొచ్చు నాకు ఖచ్చితంగా. మా వాడు చూడండి నాకు పట్టి పర్వాలేదు అన్నట్టు కొని బొరుతున్నాడు వాడు. అట్లా నీట్గా వచ్చిందండి, చాలా బాగా వస్తుంది. నాకు వీళ్ళకి కవర్స్ వేయడం అంటే చాలా ఇష్టము, మంచిగా అనిపిస్తుంది. అది ఒకటి పెన్సిల్ బాక్సు. ఇవి ఏమో నాకు వీటిని చూస్తేనే భయం అవుతుంది. ఇవి ఏ 2-3 నెలల కొద్దిలో కొడతారో ఏం ఖరాబ్ చేస్తారో అండి. బాక్సే తీసుకొచ్చుకున్నారు చూడండి, ఎరైజర్ బాక్స్ అంట. ఇది 1 ఇయర్ 2 ఇయర్ చేసుకుంటామని అంటున్నారు. ఇవాళ మొక్కలు చేసుకుంటారు, ఏం చేసుకుంటారో ఏమన్నా తలకాయలు తిన్నీకే ఉన్నారు. అప్పట్లో మనకేమైనా ఇప్పట్లా కొనిపించినారా అండి? అస్సలు కొనిపించలేదు. నేనైతే ఆటన్న రిఫిల్తో చాలా రాసినానండి. రిఫిల్ ఇవో మా చిన్నోడికి సాక్స్లు అండి. అవి స్కూల్లో ఇవ్వరు కదండి, ఈ పిల్లలకైతేనేమో స్కూల్లో అవైలబుల్ ఉంటుంది. మేము దినేష్ షాప్ అని మాకు రిసాలా బజార్ దగ్గర ఉన్నది, ఈ షాప్కి వెళ్తాం. ఇది చాలా ఫేమస్ అండి. ఇగో ఇంట్లో బట్టలు చాలా బాగుంటాయి, కేవీ స్కూల్కి దొరుకుతాయి. నేను 2 షర్ట్లు మాత్రమే తీసుకున్నాను, పాయింట్లు తీసుకోలేదు. పాయింట్లు తర్వాత ఉన్నాయి ఆల్రెడీ. ఇక ఈ ఇయర్ వస్తాయి అన్నాడు. మా చిన్నోడు చాలా అడ్జస్ట్ అవుతాడండి నిజం చెప్పాలనంటే. వద్దులేమో మేము బ్యాగ్ విషయంలో అట్లనే, పాయింట్ విషయంలో అట్లనే. షార్ప్నర్స్ తెచ్చుకున్నాను, ఒకరికొకరికి 3 అంటారు. ఇవి ఎన్ని రోజులు చేస్తారో చూస్తానండి, మళ్ళీ మీకు చెప్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.